అందరికీ నమస్కారం K7 మీడియాకి స్వాగతం। ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీవకారుణ్యం అండ్ రీసెర్చ్ అనేటువంటి ఒకటితో ఇది గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది 2006లో అప్పటి నుంచి కూడా వీటి యొక్క రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము గవర్నమెంట్ మీద అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగినాయి। ఆ రోజుల్లో యానిమల్స్ దాని గురించి కూడా ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు లేని రోజుల్లో ప్రభుత్వాన్ని గురించి కూడా పెద్దగా తెలియదు, ఈ యానిమల్ లాస్ ఉన్నాయి అనేటువంటి విషయం తెలియనటువంటి పరిస్థితుల్లో నేను చెన్నై నుండి అక్కడ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెక్రటరీ గారు అవన్నీ ఉండేదమ్మా బోర్డు, అక్కడికి వెళ్ళి యానిమల్ లాస్ డాగ్ రూల్స్ 2001 అప్పుడు డాగ్ రూల్స్ 2001 అనేటువంటిది ఒకటి వచ్చింది। కుక్కలకి ఎలాంటి మనం ఏ రకంగా చేయాలి, వాటికి ఎట్లా సంరక్షించాలి, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయాలి అనేటువంటి దాని మీద ఉంటే దాన్ని అవన్నీ కూడా నేను తీసుకురావడం జరిగింది। తర్వాత 1960లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అనేటువంటిది అప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎలాంటి అవగాహన లేకపోవడం, అదే రకంగా అధికారుల్లో కూడా అలాంటి అవగాహన అనేటువంటి లేని రోజుల్లో నేను ఇది 2003లో స్టార్ట్ చేసి ఇది అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు సర్వీస్ చేస్తున్నామమ్మా। సార్, మీకు ఇది స్థాపించాలి అని ఆలోచన అంటే మీ మైండ్లో ఏమైనా సరే ఒక బాధాకరమైన ఏమైనా విషాదం కానీ ఏమైనా జరిగాయా, లేదంటే అది ఆలోచన ఎలా పుట్టింది మీకు? ఆ రోజుల్లో మొత్తం డాగ్స్ని అక్కడ కనిపించిన డాగ్స్ని అక్కడ క్యాచ్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి చంపేసేవాళ్ళమ్మ, కబేళాకి తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా డైలీ ఒక వెహికల్స్ని పెట్టడం, వాటిని క్యాచ్ చేయటం, మంచి చెడ్డ అనేటువంటి చూడకుండా రోడ్ల మీద ఏ డాగ్ కనపడితే ఆ డాగ్ని పట్టుకుంటాం, తీసుకెళ్ళి వ్యాన్లో వేయటం, వ్యాన్లో వేసేసి సాయంత్రానికి తీసుకెళ్ళి కరెంట్ షాక్ ఇవ్వటం, కరెంట్ షాక్ ఇచ్చేసి చంపేయటం। అది ఆ దీనమైనటువంటి స్థితి, భయంకరమైనటువంటి ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వీటిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశం కలిగిందమ్మా। అప్పటి నుంచి వీటికి కన్సర్న్ ఎవరు, వీటిని రక్షించే వాళ్ళు ఎవరని వెతుక్కుంటూ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది। భారతదేశంతో ఉన్నటువంటి యానిమల్ లాస్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, దీన్ని ప్రొటెక్ట్ ఎవరు చేస్తారు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒకటి ఉంది, దాని ద్వారానే ఈ జంతువులన్నీ కూడా కాపాడటం అనేటువంటిది జరుగుతుంది అనుకుని తెలుసుకుంటాం అనేటువంటి జరిగిందమ్మా। ఆ తర్వాత దాని అండర్ కంట్రోల్లో ఉండేటువంటిది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒకటి స్థాపించబడిందని, దాని ద్వారానే ఈ జంతువుల తరపున వాటిని రక్షించడానికి అవకాశం ఉందనేటువంటి విషయం తెలుసుకున్నానమ్మా। అలాగే అండి, అంటే మనకి ఇప్పుడు చూస్తున్నాం సార్, అంటే బిడ్డలనేమో తల్లిదండ్రులు వదిలేయడం, తల్లిదండ్రులు బిడ్డలు వదిలేయడం చూస్తున్నాం। మరి ఈ కాలంలో మీరు రోడ్డును పోయే జంతువుల్ని ఇలా చేరదీసి వాటికి ఆరోగ్యపరంగా కానివచ్చు, ఇప్పుడు చాలా ఉన్నాయి మనం చూసుకోవచ్చు, ఇలా ఇంత సహృదయం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనము
మీకు ఎలా అనిపిస్తుంది? దేనివల్ల ఇంత ప్రేరేపణ అనేది మీకు వచ్చింది? అంటే నేను బై బర్త్ చిన్నప్పటి నుంచి కూడా జంతువులు అంటే కూడా నాకు తెలియనటువంటి స్థితిలో నుంచే ఒక మేకని ఆ రోజు 5వ సంవత్సరంలో ఉండగా బలి అవ్వటం జరుగుతుందమ్మా. అక్కడ గ్రామాల్లో వాటిని చంపి మాంసాలు అవి పంచుకునేటువంటి వాళ్ళు. ఆ చిన్న వయసులోనే నేను వాటి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అది ఈ మమ్మల్ని అందరినీ చూసి మేమని ఏడుస్తూ గమనించాను. అప్పుడు నా హృదయం చాలా ద్రవించిపోయి అయ్యో పాపం దీన్ని చంపేస్తున్నారా అని బాధపడి వాళ్ళకి అడ్డుపడటం జరిగింది. ఇప్పుడు ఆ రోజు నన్ను అక్కడి నుంచి రిమూవ్ చేశారు. తీసుకెళ్ళిపోయి అబ్బాయి ఇక్కడ నువ్వు ఉండటానికి పనికిరావు అని చెప్పేసి తర్వాత దాన్ని చంపటం, దాన్ని అది మాంసాహారాలు అందరూ పంచుకోవడం జరిగిందమ్మా. ఆ రోజు నుంచి కూడా నా హృదయంలో నా మనసులో చాలా మార్పు కలిగింది. ఎట్లయినా సరే వీటి అన్యాయం జరుగుతుంది, వీటిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మొదలైనటువంటిది. తర్వాత నేను కాలేజీ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సిచ్యువేషన్లు చూస్తున్నాను. పట్టుకెళ్ళటం, కరెంట్ షాక్ ఇవ్వటం, చంపటం అనేటువంటిది ఇది చాలా అన్యాయం అనిపించింది. దాంతో వీటిని రక్షించాలి అనేటువంటి కోరిక కలిగింది. సార్ అంటే మీరు ఈ ఆశ్రమం స్థాపించక ముందు మీరు ఇంతకుముందు ఏమైనా ఉద్యోగం చేసేవాళ్ళా? మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? నేను దీనికి ముందు నేను ఆర్టీసీ స్టోర్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేశానమ్మా. వీటిని గురించి నాకు 3 సార్లు ఆఫీసర్ల ప్రమోషన్లు వచ్చినా కూడా నేను రిజెక్ట్ చేసి అప్పటికే విజయవాడలో ఇక్కడ అన్ని వీటిని చంపుతున్నారనే దాని మీద అధికారుల మీద కేసులు పెట్టడం జరిగింది. అయితే పేర్లు చెప్పడం బాగుండదు కానీ ఐఏఎస్లందరి మీద 3 ఐఏఎస్ల మీద నేను కేసులు పెట్టాను. హైకోర్టులో వేసాను. హైకోర్టులో వేసిన తర్వాత అప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. ఇదేం భారతదేశం అండి, మేము ట్యాక్స్ పేయర్స్మి, మరి అట్లాంటిది మేము చాలా బాధపడుతున్నాము. జంతు ప్రేమికులందరూ కూడా ఈ చట్టాలను అమలు చేయలేకపోవటం వలన అవన్నీ కూడా చనిపోతున్నాయి. చట్టం ఎక్కడ అమలు జరగటం లేదు. మీరు చేసినటువంటి చట్టాలు మీ అధికారులే వాటిని ధిక్కరించినప్పుడు ఇంకా మరి వాటికి ఆ చట్టాలకు విలువ లేదు కదా అని చెప్పేసి అబ్దుల్ కలాం గారికి నేను లెటర్ పెడితే అక్కడి నుంచి నాకు రిప్లై వచ్చింది. అబ్దుల్ కలాం గారు ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి ఒక లెటర్ పంపించి ఇమీడియట్గా ఎక్కడైనా సరే క్రూయాలిటీ కనుక జరిగితే ఎవ్రీ మంత్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయండి, మీరు పోలీస్ సహకారం తీసుకోండి, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి, అరెస్టులు చేయండి అని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగిందమ్మా. దాన్ని బేస్ చేసుకుని అప్పటి నుంచి కూడా నేను ఇదే పోరాటంలో ఉన్నాను. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆశ్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే అప్పుడు ఇది చంపడం కాకుండా వాటిని చంపకుండా మ్యాడ్ డాగ్స్ అని పిచ్చి డాగ్స్ కుక్కలను చంపుతున్నాం, పిచ్చాటిని చంపుతున్నాం అని చెప్పేసి వాళ్ళు వేరే మార్గం ద్వారా చంపడానికి మొదలుపెట్టారు. అది ఈ పిచ్చికి చంపే అధికారం ఏ ఒక్కరికి లేదమ్మా, ఒక డాక్టర్కి మాత్రమే ఉంది. కాబట్టి డాక్టర్ సర్టిఫై చేసి ఇది పిచ్చిది అని సర్టిఫై చేస్తేనే దాన్ని చంపాలి. కానీ వాళ్ళు విచక్షణారహితంగా ఇది పిచ్చిది అని చెప్పేసి చంపుతున్నారు. అయితే పిచ్చిదైతే మాకు అప్పచెప్పండి ఈ డాగ్స్ని, మీకు చంపే అధికారం లేదని అప్పుడు నేను ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని తీసుకొచ్చి మా ఆశ్రమానికి పెట్టండి పిచ్చాటినన్నీ కూడా అని చెప్పేసి నేను పెట్టడం జరిగిందమ్మా. ఇక్కడ ఏ డాగ్స్ని జాయిన్ చేయించుకుంటాం సార్? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తామో ఒకసారి చెప్పగలరా? అయితే జనరల్గా ఏంటంటమ్మా, పెంచుకునేటువంటి కుక్కల బాధ్యత వాళ్ళదే, యజమానిదే. ఆ యజమాని దాని బాగోగులు చూసుకోవాల్సినటువంటిది జీవితకాలం వరకే వాళ్లే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ భారతదేశంలో దిక్కులేనటువంటి స్థితిలో ఎన్నో రకాలైనటువంటి హింసకు గురైనటువంటి మన డాగ్స్, అట్లే కాకుండా చాలామంది చేత హీనంగా చూడబడుతున్నటువంటి ఈ కుక్కల్ని మరి వాటిని ఎవరో సంరక్షించకపోతే అది క్షణము కూడా ఒక అవమానానికి భరిస్తూ రోడ్ల మీద తిరుగుతుండే. అట్లాంటి వాటిని మనం కాపాడాలి అనేటువంటి ఉద్దేశం కలిగిందమ్మా. అందు గురించి ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ మాత్రమే మేము తీసుకుంటాము. స్ట్రీట్ డాగ్స్ కూడా యాక్సిడెంట్ అయినటువంటి జబ్బు చేసినటువంటి డాగ్స్, ఏదైతే బయట ఆహారం లేక కింద పడిపోయి ఉంటాయో వాటిని, తర్వాత సీనియర్ సిటిజన్స్ ముసలి అయిపోయి కళ్ళు కనిపించినటువంటి అవి సీనియర్ సిటిజన్స్, అట్లాంటి బయట ఆహారం ఏదైతే సంపాదించుకోలేకుండా వీధి కుక్కలు ఉంటాయో వాటిని కూడా మేము చేరదీసి ఇక్కడ మా దగ్గర పెట్టుకుని యాక్సిడెంట్ అయినటువంటి వాటికి, జబ్బు చేసినటువంటి వాటికి ట్రీట్మెంట్ చేస్తామమ్మా.
ట్రీట్మెంట్ చేసి బాగయ్యే వరకు మా దగ్గర ఉంచుతాము. బాగయిన తర్వాత అవి వెళ్ళిపోతానన్నటువంటి వాటిని మాత్రం పంపించేస్తాము. కాళ్ళు చేతులు ఇరిగిపోయి బయట ఆహారం సంపాదించుకోలేదు, ఆ తర్వాత ఇది సీనియర్ సిటిజన్, కళ్ళు అన్నీ కూడా దానికి క్యాట్రాక్ వచ్చేసి ఉన్నాయి. అట్లాంటి వాటిని జీవితకాలం ఇక్కడ మా దగ్గరే ఉంటాయమ్మా, ఇక్కడే ఉంటాయి. అయితే ఇక్కడ మేము చేసేటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే జనరల్గా కెనైన్ డిస్టెంపర్ అనేది ఒకటి ఉంది. అంటే జనరల్గా పెరాసిస్ టైప్ అనమాట. బాడీ అంతా కూడా అచేతనం అవుతుంది, ఎక్కడ కూడా వాటికి బలం చేకూరదు. ఆహారం కూడా మెడెత్తి తీసుకోలేదు, ఆహారం తీసుకోవాలనిపిస్తుంది, ఆకలి అవుతుంది. పాపం అది తినడానికి దాని యొక్క మెడలు సహకరించదు, నోరు దాని యొక్క ఇది కూడా సహకరించకపోవడం వల్ల అవి తినలేక రోడ్ల మీద పడిపోయి దిక్కులేని స్థితిలో చనిపోతుంటాయి. మేమేం చేస్తామంటే అట్లాంటి వాటిని తీసుకొస్తామమ్మా. వాటిని తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర పెట్టేసుకుని సెలైన్లు పెడతాం. తర్వాత వాటికి నరాలకు సంబంధించినటువంటి ఇంజక్షన్స్ అవి చేసుకుంటూ కొంతకాలం వాటిని బ్రతికించగలుగుతాం. అట్లాగే బాధ లేకుండా అవి చనిపోయే వరకు కూడా బాధ అనుభవించకుండా సురక్షితంగా సరిపోయే వరకు ఆ తర్వాత పార్వో డాగ్స్ ఉంటాయి. అవి అంటే రక్త విరోచనాలు. ఈ పార్వో డాగ్స్ ఏమవుతుంటాయి, పాపం రోడ్ల మీద పడిపోయి ఇవి బ్లడ్ మోషన్స్ అవ్వుకుంటూ రోడ్ల మీద ఉంటుంటాయి. అట్లాంటి వాటిని కూడా మేము టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టినటువంటిదే అది దిక్కులేనటువంటి వాటిని చూడాలి. మరి అది రోడ్డు మీద ఉండి ఎండకెండి వానక తడిసి రోగగ్రస్తమైనటువంటిది రోడ్డు మీద పెట్టేదానికంటే మన దగ్గర సురక్షితంగా చనిపోతుంది. ఎందుకంటే పార్వో కోదానికి డిస్టెంపర్ కోదానికి ఇంతవరకు వరల్డ్ వైజ్గా కూడా సరైనటువంటి మెడిసిన్ లేదు. క్యాన్గ్లోబ్ డి అని ఒకటి రీసెంట్గా వచ్చినప్పటికి కూడా అవి కూడా 100% ఎక్కడ పనిచేయటం లేదు. ఓన్లీ 60-70% పనిచేస్తుందని చెప్పి అంటున్నారు. కానీ మా దగ్గర అయితే అది కూడా సక్సెస్ అవ్వలేదు. వాటిని తీసుకొచ్చి ఇప్పుడు జనరల్గా చేసేటువంటి ట్రీట్మెంట్లే మేము చేస్తుంటామమ్మా. యాక్సిడెంట్ అయినటువంటి మాత్రం 100% మా దగ్గర రికవర్ అవ్వడానికి అవకాశం ఉన్నది. స్పైనల్ కార్డు దెబ్బతిని వెన్నుపూసలు ఇరిగిపోయినాయి. కొంతమంది ఏం చేస్తారంటే రోడ్ల మీద వెళ్ళేప్పుడు కుక్కను చూసి రాయి పెట్టి ఇసురుతారు, అది వెన్నుపూస మీద తగులుతుంది. పాపం వెన్నుపూస ఎప్పుడైతే తగులుతుందో వెనక్కాళ్ళు పడిపోతాయి. వెనక్కాళ్ళు పడిపోయి ఈడ్చుకుంటూ నడుస్తుంటాయి. ఈడ్చుకుంటూ నడిచినప్పుడు ఆ కాళ్ళకి కింద ఉన్నటువంటి రాళ్ళు రాసుకుని పుండ్లు పడిపోయి రక్తం గారిపోయి చివరికి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి దుర్భరమైనటువంటి వాటిని అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గరే పెడతాం. పెట్టేసి ఇక్కడ ఇదన్నీ కూడా ఈ టైల్స్ వేసింది కూడా ఏంటంటే కాళ్ళు రాసుకోకుండా ఉండే విధంగా చూస్తాం. అట్లాగే వాటికి స్పైనల్ కార్డు దెబ్బతిన్నటువంటి వాటికి కూడా చాలా వరకు మేము ఫిజియోథెరపీ ద్వారా కూడా వాటిని నయం చేయడానికి ప్రయత్నం చేస్తామా. కొన్ని 50% రికవర్ అవుతుంటాయి, 50% రికవరీ కానిటువంటివి మాత్రం ఇదిగా ఉంటాయి. గతంలో మేము వెహికల్స్ కూడా మేము తయారు చేసాం వీటికి. అది ఇప్పుడు మాకు సాధ్యం కావటం లేదు. కొంచెం ఈ డాగ్స్ కూడా పెరగటం, మాకు పని ఎక్కువ పెరగటం, సరిపోయినంత మంది స్టాఫ్ లేకపోవటం వల్ల పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి అది మాత్రం ప్రస్తుతానికి ఆఫ్ చేసాము. సార్, అంటే ఇప్పుడు మీరు డాగ్స్ని తీసుకొచ్చినప్పుడు వాటికి ట్రీట్మెంట్ అనేది మీరే చేయడం జరుగుతుంది కదా, మరి దానికోసం ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ల గురించి డాక్టర్లు ఏమైనా పిలిపించడం కానీ లేదా మీ అంతా మీరే స్వయంగా చేసేయడం జరుగుతుందా? అయితే నేను వెట్ బియాండ్ బోర్డర్స్ ఆస్ట్రేలియా వాళ్ళ ద్వారా గ్యాంగ్టక్లో నాకు ట్రైనింగ్ ఇచ్చిందమ్మా. ఆస్ట్రేలియా వాళ్ళు ఇచ్చి మాకు మైనర్ సర్జరీ దగ్గర నుండి పూర్తిగా మాకు ట్రైనింగ్ ఇచ్చేసి చేసింది. అట్లాగే బ్రిటన్ డాగ్ ట్రస్ట్ బ్రిటన్ వాళ్ళు జైపూర్లో ఫిజియోథెరపీ ఏ రకంగా చేయాలి, ఎట్లా వీటిని చేయాలనేటువంటి దాని మీద మాకు పూర్తిగా అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ యొక్క సహకారంతోనే వాళ్ళ యొక్క కొలాబరేషన్తో వాళ్ళు బ్రిటన్ వాళ్ళు కానివ్వండి, తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు కానివ్వండి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అమెరికా వాళ్ళు గూర్గాంలో కుక్కని ప్రేమతో ఎట్లా పట్టుకోవాలి అనేటువంటి దాని మీద అమెరికా వాళ్ళు వచ్చేసి గూర్గాంలో మాకు ట్రైనింగ్ ఇచ్చి, ఢిల్లీలో హౌ టు క్యాచ్ ది యానిమల్ ఇన్ హ్యూమన్ మెథడ్ అనేటువంటి దాని మీద మా చేత కుక్కలను పట్టించారు. అక్కడ కుక్కలను పట్టించి మాస్టర్ యానిమల్ హ్యాండ్లర్గా నాకు అవార్డు ఇవ్వడం జరిగిందమ్మా. గ్రేట్ సార్, గ్రేట్ సార్. అట్లాగే ఫరీదాబాద్లో
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ ఫరీదాబాద్ అమ్మ. అది సెంట్రల్ గవర్నమెంట్ది. దాదాపు మన నాగార్జున యూనివర్సిటీ అంత ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో మాకు యానిమల్ లాస్ ఏంటి, ఈ చట్టాలను మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, కేసులు పబ్లిక్ మీద కేసులు ఏ రకంగా పెట్టాలి, గవర్నమెంట్ మీద కేసులు ఏ రకంగా పెట్టాలి అనేటువంటి దాని మీద యానిమల్ లాస్ అంతా కూడా పూర్తిగా మా చేత మాకు ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ ఢిల్లీ వాళ్ళు వచ్చి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్కడ నాకు ఆనరరీ యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్గా నన్ను సెంట్రల్ గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసిందమ్మా. చాలా గ్రేట్ సార్. మనకి ఇప్పుడు వాలంటీర్స్ ఏమైనా ఉన్నారా సార్? అంటే ఇప్పుడు రోడ్ సైడ్ మనకి డాగ్స్ అనేవి అంటే నిరాశ్రులుగా పడిపోయి ఉంటాయి కదా సార్, వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా జాయిన్ చేసే వాళ్ళు ఏమైనా వాలంటీర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నారా? అంటే వాలంటీర్స్ అంటే ఇప్పుడు ఈ రోజు మాకు మాత్రం పబ్లికే వాలంటీర్స్ అయ్యారమ్మా. ఎవరికి వాళ్ళే. ఒకప్పుడు మాకు అంబులెన్స్ కూడా ఉండేది. అంబులెన్స్ ఉండి వాటర్ కూడా మేము తీసుకెళ్ళి పోయటం తర్వాత ఇదిగో మేము చేసాము. అయితే ఏమవుతుందంటే వాలంటీర్స్ మన అంబులెన్స్ ద్వారా కనుక మనం తీసుకొచ్చేటట్టయితే రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది పబ్లిక్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు సింపుల్గా, అంటే ఇక్కడ కుక్క పడిపోయిందండి, ఇక బాగా కొట్టుకుంటుంది, బాధపడుతుందని చెప్పేసి వెళ్ళిపోతారు. మాకు ఫోన్ చేస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మేము తీసుకొస్తాం. కానీ దాని మీద వాళ్ళకి అది ప్రేమ కూడా రాదు, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఫీల్ గారు. అట్లా కాకుండా ఇప్పుడు కుర్రవాళ్ళు వచ్చారు, ఇప్పుడు తీసుకొచ్చారు, అక్కడ ఉండారా వెళ్ళిపోయారు, ఒక డాగ్ని పట్టుకొచ్చారు. వాళ్ళకి అది ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మనసులో జాలి కలుగుతుంది. జాలి కలిగి వాళ్ళు తీసుకొచ్చి మాకు అప్పచెబుతున్నారు. అప్పచెప్పితే మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అయ్యో నేను ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పాను, నాకు ఏమైపోయిందో అని చెప్పేసి వాళ్ళు దాని మీద పరిశీలి చేస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమైందమ్మా, యానిమల్ వాళ్ళకి ఇది పెరిగింది కదా, ఎఫెక్షన్ పెరిగింది ఆ కుక్కల మీద, డాగ్స్ మీద. వాళ్ళకు కూడా ఒక సేవాభావం కలిగింది, వాళ్ళని కూడా ఒక సేవలో మనం ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాం మనతో పాటు. కాబట్టి ఇది బెటర్ అనిపించింది మాకు. మనం వ్యాన్ పెట్టేసి రోడ్డు మీద కుక్కల్ని మనం తీసుకొచ్చేదానికంటే వాళ్లే తీసుకొచ్చి మనకు అప్పచెప్పేసేటట్టయితే దాని మీద వాళ్ళు చాలా జంతు ప్రేమికులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ప్రాసెస్ మాకు మంచి అనిపించింది. ఎక్కువ జంతువులను కాపాడటానికి ప్రతిరోజు కూడా మాకు దాదాపు చాలా ప్రాంతాల నుంచి, మన విజయవాడ నగరమే కాకుండా గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ప్రకాశం, ఈ 4 జిల్లాల నుంచి కూడా చాలామంది జంతు ప్రేమికులు మనకి ఇక్కడ కష్టంతో వాళ్ళు మన వ్యాన్లతో కానివ్వండి, ఆటోలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో తీసుకొచ్చి మనకు అప్పచెబుతున్నారు. అంటే వాళ్ళు ఎంత దాని మీద ప్రేమ ఉంటే ఒక స్ట్రీట్ డాగ్ని అంత దూరాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక యానిమల్ లవర్గా తయారైపోయినట్టే. కాబట్టి అంతకుముందు ఏంటంటే వాళ్ళకి జంతువులు అంటే ప్రేమ ఉంటుంది, కానీ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అది చూస్తారు, బాధపడతారు, దాన్ని ఏం చేయాలా వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేరు. కాబట్టి దీనికంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ లేదు. ఇప్పుడు ప్లేస్ లేక బాధపడి అట్లాగే వదిలిపెట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు ఒక ప్లేస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి అక్కడే తీసుకెళ్దాం మనం అనేటువంటి దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమని ఈ రకంగా మనకు తీసుకొచ్చి అప్పచెప్పేసి వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. కాబట్టి మనం వాలంటీర్స్ అనేటువంటి దానికంటే కూడా ఇది చాలా బెటర్గా ఉంది మాకు అనేటువంటి విధంగా పబ్లిక్నే ఇన్వాల్వ్ చేసి వీళ్ళే వాలంటరీగా తయారవుతున్నారు. అదే సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఇది ఎక్కడమ్మా? వన్ టౌన్ అండి. ఇది అంటే రోడ్డు పక్కన పడిపోయి ఉందా? ఇది ఈ బేబీస్ పెట్టింది, ఇది మొన్నటి నుంచి ఇది మ్యాగోట్స్ అన్ని పట్టేసింది, వాండి పట్టి. సరే నేను హాస్పిటల్ నేను ఫోన్ చేస్తే అప్పటికి వెళ్ళిపోయారు. సరే అక్కడ పశువుల హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చేశారు, ఇంజెక్షన్ చేశారు. కానీ మార్నింగ్ కల్లా ఇది అంతా ఇలా వచ్చేసింది. ఇది మ్యాగోట్స్ ఉన్నాయండి దీంట్లో. అంటే ఇప్పుడు పౌడర్ వేయడం వల్ల పోయింది, పౌడర్ వేయడం వల్ల పోయింది. అయితే ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ ఉందంటే ఆటోమేటిక్గా వాటర్ తగ్గితే మ్యాగోట్స్ లేనట్టు. వాటర్ ఉంది అంటే మ్యాగోట్స్ లోపలికి వెళ్తూ ఉంటాయి అన్నమాట, బాడీ లోపలికి వెళ్తాయి అన్నమాట. ఇక ఎక్కువ రోజులు కనుక లేట్ అయితే అది లోపలికి వెళ్ళిపోయి హార్ట్కి వెళ్తాయి, లంగ్స్కి వెళ్తాయి, కిడ్నీకి వెళ్తాయి. మొత్తం బయట అయితే తగ్గిపోతుంది, లోపలాటిని మనం చంపలేము, చాలా కష్టం అన్నమాట. ఇది నిన్న ఆఫ్టర్నూన్ జాయిన్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఈ టైంలో ఎవరికి వాళ్ళు చాలా బిజీ అయిపోతున్నారు. ఇంకా మీరు కూడా రోడ్ సైడ్ ఇంత చిన్న డాగ్ పప్పీని చూసి తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు ముందు కూడా ఇలాగే అన్నిటిని జాయిన్ చేయించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్.
ఇప్పుడు మనకి విజయవాడలో అయితే కనుక మనకి జీవకారుణ్య ఆశ్రమం ఎలా అయితే ఉందో మనకి గుంటూరు ఇప్పుడు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికే తీసుకొస్తున్నారు కదా సార్. మరి అక్కడ అలాంటి మనలాంటి ఆశ్రమం అక్కడ లేవంటారా? ఇది చాలా కష్టంతో కూడినటువంటి పని అమ్మా, ఖర్చుతో కూడినటువంటి పని కూడా. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు ముందు సిటీస్లో సైట్ ప్రాబ్లం చాలా కాస్ట్ అవుతుంది. స్థలాన్ని మనం ముందు ఎక్వైర్ చేయాలి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ జరగాలి, ఇవన్నీ కూడా చాలా లక్షలతో పని. ఆ తర్వాత ఎవ్రీ మంత్ కూడా మనం కొంత అమౌంట్ ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉండాలి. అందరూ మనం ఏదో డొనేషన్లు వస్తాయి అనుకుని మనం ఇది స్టార్ట్ చేస్తే అది చెప్పలేమమ్మా. ఎందుకంటే మనం ఎంప్లాయీస్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి శాలరీస్ మనం పే చేయాలి. ఆ తర్వాత మనం వచ్చినట్టుకి ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ మెడికల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి భరించాలి. ఇవన్నీ భరించాలి అని అనుకుంటే దాన్ని ఎవరో ఇస్తారో అనుకుని కనుక మనం దిగేటట్టయితే కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల అంటే ప్రతి వాళ్ళు భయపడుతున్నారు దీన్ని పెట్టాలి. చాలామంది యానిమల్ లవర్స్ ఉన్నారు. గుంటూరులో కూడా మేము చాలా ప్రాంతాల్లో కూడా మేము పెడదామండి అంటారు. కానీ అది ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఇప్పుడిప్పుడే యూత్లో కొంత మార్పు అనేటువంటిది కలుగుతుంది. ఎవరొకళ్ళు ముందుకు వస్తున్నారు, ముందుకు వచ్చి పెడుతున్నారు. అన్ని చోట్ల పెట్టాలనే మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతి ప్రాంతంలో కూడా కనీసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో అయినా సరే ఇది పెట్టాలి. ప్రభుత్వం కూడా మరి మనకైతే చట్టం ఉంది, ఎక్కడికక్కడ ఈ యానిమల్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి కొంత సైట్ని కేటాయించాలని, ఆ సైట్ని కూడా కొంత కేటాయించి గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహంతో అది కనుక చేస్తే చాలా వరకు మన జంతువులను మనం కాపాడుకోగలుగుతామమ్మా. ఇప్పుడైతే దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడానమ్మా అంతకుముందు డాగ్ ప్రేమ ఏంటనేది తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఏంటనేటువంటిది వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కుక్క చాలా మంచిది, అది చాలా విశ్వాసం కలిగింది అని చెప్పేసి పుస్తకాల్లో చదివినటువంటి ఇదంతా కూడా చెబుతూ ఉంటారు. ఎవరో చెప్తే వింటారు కానీ ప్రాక్టికల్గా చూడలేరు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఎంత ప్రేమ కలిగినాయా, వాటిల్లో అవి ఎంత విశ్వాసం కలిగినటువంటిది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దాంతో వీళ్ళు ఏంటంటే డెడికేటెడ్గా పనిచేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే డెడికేటెడ్గా పనిచేస్తారో మేము కూడా వాళ్ళ లాంటి వాళ్ళే వీళ్ళు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి ఇది లేదు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళు అదే రకంగా వీటిని కాపాడుకుంటూ వాళ్ళు బ్రతకాలి. లివ్ అండ్ లెట్ లివ్. వాటిని బ్రతికించుకుంటూనే వీళ్ళు బ్రతకాలి. కాబట్టి వీళ్ళని కూడా వాటితో సమానంగా మంచిగా అన్ని రకాల సౌకర్యాలు మేము ఇస్తాం. శాలరీస్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి తర్వాత చెప్పులు కానివ్వండి, పూర్తిగా ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము వాళ్ళు పే చేయటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంచిగా డాగ్స్ని కూడా చూడ అంటే మనకి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడైనా సరే ఒక డాగ్ని క్యాచ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే నార్మల్ ఏ సిచ్యువేషన్లో కానీ ఏమైనా హాని చేయడం మిమ్మల్ని ఏమైనా జరిగిందా? 99% హాని అనేటువంటిది జరగదమ్మా. డాగ్ అనేటువంటిది కేవలం అది భయపడి దాన్ని రక్షించుకోవడం కోసం మన మీదకి వస్తుంది. ఎందుకంటే నేను తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ నుండి డాగ్ సైకాలజీ పాస్ అయి ఉన్నాను. కాబట్టి డాగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎందుకు కరుస్తాయి అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా మేము దానికి అనుకూలంగా, దాని సైకాలజీకి అనుకూలంగా మేము ప్రవర్తిస్తాం. మనం ప్రేమతో వచ్చినప్పుడు అది ఇంకా మనకంటే ఎక్కువ ప్రేమను చూపిస్తుంది. జనరల్గా డాగ్ అనేటువంటిది ఏంటంటే మనిషి అంటే చాలా ప్రేమ ఎక్కువ, దానికి దగ్గరకు వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుందంటే మీ స్మెల్ చూడగానే అది మీరు యానిమల్ లవరా కాదా, ఇది మాకు సంబంధించినటువంటి వాళ్ళ కాదు అనేటువంటిది అది గమనించడం కోసమని కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ కాళ్ళ దగ్గర చూడగానే ఆ స్మెల్ గమనించగానే అది మీరు పాజిటివ్గా ఉండి దాన్ని కనుక ఇది చేస్తే మీ వైపు ఇప్పుడు ఒక సెకండ్ మీ వైపు కళ్ళెత్తి చూస్తుంది. ఆ తర్వాత రెండు కాళ్ళు పైకెత్తేసి మీ మీద పెడుతుంది. ఇది గమనించగా చాలామంది ఏంటంటే దాంట్లో సంబంధం లేనటువంటి వాళ్ళు అది దగ్గరగా రాకముందు అమ్మ నన్ను కరిచేస్తానికి వచ్చేస్తుందని చెప్పేసి నెగిటివ్గా వెళ్ళిపోతారు. నెగిటివ్గా ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా అది నెగిటివ్గా తయారైపోయి అంటుంది అనమాట. అప్పుడు ఇంకేముంది కరిచేస్తుందని చెప్పి వీళ్ళు పారిపోగానే అది ఎమ్మడబడుతుంది. ఎమ్మడబడగా ఏవో ఇంకేముంది కుక్కలు కరిచేసి మమ్మల్ని బీభత్సంగా చేస్తారు. జనరల్గా సమాజంలో జరుగుతుంది. మేము గమనించింది ఏంటంటే 99% హ్యూమన్ మిస్టేక్.
హ్యూమన్ మనం అర్థం చేసుకోలేక వాటిని ఏదో కరిచేస్తున్నాయి అంటారు. ఫెరోషియస్ డాగ్స్ దాని గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నానమ్మా. చాలామంది చాలా ఫెరోషియస్ డాగ్స్ ఉన్నాయి, వాటిని ఈ మనుషుల్ని కరిచేస్తాయి అంటారు. ఫెరోషియస్ డాగ్ అంత సిన్సియర్ డాగ్ ఇంకోటి లేదు. ఎందుకంటే అది ఎవరి తోలికి బాదు. ఫెరోషియస్ డాగ్ దాన్ని ఏదన్నా ఒక చిన్న మాట ఉన్నా చిన్న రాయి వేసినా అది టాలరేట్ చేయదు, అటాక్ అయిపోతుంది. అదే సబ్మిసివ్ డాగ్ ఉంటాయి, అవి ఏంటంటే మన బతికింతేలే వాళ్ళు కొట్టారని ఇక్కడి నుంచి ఇంకో సాటికి వెళ్ళిపోద్ది. ఫెరోషియస్ డాగ్ అట్లా వెళ్ళదు. నేను కూర్చున్న కాడ అక్కడే ఉంటుంది. మనం ఏంటంటే దాన్ని రాయేస్తాం, అది వెళ్ళిపోతే మనం వెళ్దామని మన ఉద్దేశం అది. కానీ దాని ఉద్దేశం ఏంటంటే నన్ను లేపితే నేను ఒప్పుకొని అంటది. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇతను రాస్తాడో అది వెంటనే అటాక్ అవుతుంది. అటాక్ అని పడిపోయి ఇంకేముంది నా మీద పడిపోయింది అంటారు. ఆ టైంలో అది కనుక స్పీడ్గా కనుక అతను వెళ్ళకపోతే కాలు దొరికితే కాలు, చేయి దొరికితే చెయ్యి పట్టేస్తుంది. పట్టే కానీ ఇంకేముంది కుక్క గారి చేసింది మమ్మల్ని అంటారు. కానీ దీనికి ముందు ఉన్నటువంటి ఇన్సిడెంట్ అతను చెప్పడు పబ్లిక్. ఎందుకంటే ఇది వన్ సైడ్ ఉన్నటువంటి ఆర్గ్యుమెంటే కానీ మరి బోత్ సైడ్స్ నుంచి మనం తీసుకోవట్లేదు. జనరల్గా మనుషులు అయితే ఏంటంటే ఇద్దరం మధ్యలో కనుక ఏదైనా తగాదా కనుక వచ్చేటట్టు ఇద్దరిని దగ్గర పెట్టి నువ్వేం చేసావయ్యా, నీది తప్ప ఈయన తప్ప అని తేల్చుకుంటాం. ఇద్దరు వాంగ్మూలం ఉంటుంది. కానీ డాగ్స్ దగ్గరికి వచ్చేప్పుడు వన్ సైడే ఈ మనుషులు చెప్పిందే అక్కడ స్టాటస్ గుడ్ అవుతుంది. వాటి మీద మనం చాలా క్రూయల్గా మనం ప్రవర్తిస్తడం జరుగుతుంది. సార్ ఇది చూస్తుంటే మనకి ఒక మంచి బ్రీడ్ డాగ్ లాగా ఉంది. ఏంటి సార్ దీని పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాగా ఉంది? ఇది కొంతమంది యజమానులు పెంచేసి వదిలిపెట్టారని సింగనగర్ ఏరియాలో ఆ రోడ్డు పక్కన పడిపోయి ఈగలు దోలుతున్నాయి. ఈగలు మొత్తం ముసురుకున్నాయి, కళ్ళ నిండా పుసులు, నోట్లో సొంగ గారుస్తూ బ్లడ్ కక్కుతుందంట. అది చూసి చాలామంది అది అట్లాగే చూసుకుంటూ వెళ్ళిపోతే రోజా అనేటువంటి ఒక పాప యానిమల్ లవర్ అనమాట అమ్మాయి, ఆవిడ మన ఆశ్రమానికి చేర్చి మమ్మల్ని అడిగింది, ఏమంటే బ్రీడ్ డాగ్స్ని మీరు తీసుకోరంటున్నారు కదా, మరి ఈ రకంగా దాని పరిస్థితి చాలా సివియర్గా ఉంది, కళ్ళ నిండా పుసులు ఉన్నాయి, నోట్లో నుండి బ్లడ్ వస్తుంది, సొంగ కూడా వస్తుంది, అది దీనమైనటువంటి స్థితిలో ఉంది, ఈరోజు రేపు చచ్చిపోయేటట్టుగా ఉంది, మరి తీసుకుంటారంటే సరే అట్లాంటి వాటిని తీసుకురమ్మా అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి తీసుకొచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేసిందమ్మా. తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు సొంగగాటం, అది కళ్ళులో పుసులై కూడా తగ్గిపోయి మంచిగానే ఉంది. ఇప్పటివరకు కూడా దీన్ని ఇట్లాగే చేసాం. తర్వాత రేపటి నుంచి దీన్ని ఫ్రీగా వదులుతాం లోపలే. ఏటిని కూడా మనం కట్టేయటం కానీ అది కానీ చేయం. ప్రతిదానికి స్వేచ్ఛ అనేటువంటిది కావాలి. ఆ స్వేచ్ఛతో జీవించాలనేటువంటిదే మా కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చిన మొదట 2-3 రోజులు ఏంటంటే దానికి తెలీదు ఇక్కడ మనకి ఇంత సౌకర్యాలు ఉన్నాయి, ఇంత ఫుడ్ పెడతారు, మనకి మంచిగా చూస్తారు అనే విషయం ఫస్ట్ తెలియక 2-3 రోజులు పోయిన తర్వాత ఈ ఆహారం, మంచి ఆహారం అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ బాగుంది అనుకుని ఇక్కడే తిరుగుతుంటాయి. కానీ బయటికి గేటులు తీసి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి ఇది బాగుంది. 2-3 రోజుల్లో మేము ఈ తాళ్ళు కూడా తీసేసి కట్టేయము. ఇక మామూలుగా దీన్ని కూడా స్వేచ్ఛగా తిప్పడం అనేది జరుగుతుంది. అలాగే సార్. ఇది ఎన్ని డేస్ అయింది సార్ జాయిన్ అయ్యి ఇక్కడ? ఇది ఒక 15 డేస్ అయిందమ్మా. ఎన్ని డేస్ లో కోరుకుంటుంది? ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కోరుకుంది, ఇది పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇది బయటే బ్రతకలేదు అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ అట్టి పెట్టేసాము. బాగా మంచిగానే ఉంది అది. అలాగే సార్. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇదైతే స్ట్రీట్ డాగ్ కదా సార్? ఇది ఎవరు పెంచుకున్నట్టున్నారు, బొట్టు కూడా ఉంది సార్ దీనికి. పెంచుకున్నారమ్మా, అంటే ఫుడ్ పెడుతుంటారు. జనరల్ గా ఏంటంటే ఈ స్ట్రీట్ డాగ్స్ చాలా మంది మన విజయవాడ నగరంలో కొన్ని వేల మంది ఆహారం పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారమ్మా, జంతు ప్రేమికులు. వాళ్ళు చూస్తున్నారు అంటే వాళ్ళు అంతవరకే చూడగలుగుతారు. కానీ వీధి కుక్కలను పట్టుకెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టగలిగేటువంటి పరిస్థితి వాళ్ళకి అందరికి ఉండదు. ఒకవేళ తీసుకెళ్ళినా కూడా బయట వచ్చి ఆహారం పెడతారు. కానీ మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళి సిక్కు డాగ్స్ని పెట్టుకునే దానికి వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఎక్కడైతే పడిపోయి దీని పరిస్థితి బాగోలేదో మన దగ్గరికి తీసుకొచ్చి అప్పచెబుతారు. వాటిని దీనికి స్పైనల్ కార్డు దెబ్బతింది, స్పైనల్ యాక్సిడెంట్ అయింది. మొన్నటి దాకా నడుము లెగలేదమ్మా దీనికి. ఇప్పుడు ఇట్లా లేపితే ఆహారం దాని అంతరికి అదే తీసుకోగలుగుతుంది. మొన్నటి వరకు ఏంటంటే 2-3 రోజులు సెలైన్తో దీన్ని ఇచ్చేసాము. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ వెన్నుపూస దగ్గర కొంచెం పెయిన్ తగ్గుతుంది. గ్యాప్ ఇచ్చి మనం మెడిసిన్ ఇచ్చేప్పటికే పెయిన్ ఎప్పుడైతే తగ్గుతుందో తల ఎత్తగలుగుతుంది. తల ఎత్తి దాని అంతరికి అది పాలు తాగుతుందమ్మా. కొద్ది రోజులు ఇది రికవరీ అవ్వడానికి అవకాశం ఉంది. ఎట్లాగే పప్పీస్ ఇవి పప్పీస్ సార్. ఇప్పుడు ఆశ్రమం బ్యాక్ సైడ్ అండి మనం చూసేది. ఇప్పుడు నాతో పాటు రండి చూద్దాము. ఉండమ్మా, ఉండు. ఇది పెరాలసిస్ వచ్చిందా సార్? స్పైనల్ కార్డు దెబ్బతిందమ్మా. స్పైనల్ కార్డు దెబ్బతిని కాళ్ళు
ఏడుస్తుంది, కొన్నిటికి కాళ్ళు వస్తాయి. అయితే దీనికి మేము వెహికల్ కూడా తయారు చేసి కట్టవచ్చు, కానీ మాకు అంత అవకాశం లేక ఇది ఉంది. త్వరలో ఆ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ పెడదాం అనుకుంటున్నాం. కాకపోతే మనుషులు సరిపోవడం లేదమ్మా మాకు ఫిజియోథెరపీ అది చేయడానికి. మనకి మాటలు కదండి, ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 14 సంవత్సరాల నుంచి మనకి కుక్కలకి ఇలాగా ఆశ్రమం కల్పించి సార్ సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను వదిలేసిన బిడ్డలను వదిలేసిన తల్లిదండ్రులను కూడా చూస్తున్నాము. దాదాపు 14 సంవత్సరాలు అంటే మాటలు కాదు. ఎవరైతే జీవకారుణ్యం ఆశ్రమానికి ఎవరైతే ఫండ్స్ ద్వారా డొనేట్ చేసి మనీ అనేది ఇస్తున్నారో వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి మా తరపు నుంచి. అలాగే ఇక్కడికి వచ్చేసి మనకి డాగ్స్ని, పెరాలసిస్ ఉన్న డాగ్స్ని కావచ్చు, అలాగే సీనియర్ సిటిజన్ డాగ్స్ని కావచ్చు, వాటిని అయితే కనుక ఇక్కడ చేరదీయడం జరుగుతుంది. అంతేకాకుండా వీటికి పెట్టే ఫుడ్ కూడా ఓన్లీ శాకాహారం అండి. అంటే ఇంకొక జీవిని చంపి ఈ జీవికి పెట్టడం అనేది అర్ధరహితం అని చెప్పేసి సార్ చెప్తున్నారు. సో ఇక్కడ పెట్టే ఫుడ్ కూడా శాకాహారంలోనే ఉంటుంది. మీరు ఫుడ్ కూడా చూడొచ్చు. ఎవరైతే ఇంకా ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు దారిలో వెళ్ళేటప్పుడు కానీ ఇలాగా పెరాలసిస్ కానీ యాక్సిడెంట్లో కానీ ఇలాగా కనిపించిన డాగ్స్ని కానీ, అలాగే అబండెంట్గా ఉన్న డాగ్స్ని కానీ, అంటే లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్న డాగ్స్ని కానీ, సీనియర్ సిటిజన్ డాగ్స్ని కానీ మీకు కనిపించినట్లయితే దయచేసి ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీకు చేరదీయాలి అని చెప్తే కనుక ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయించవచ్చు. మీకు డిస్ప్లే పైన ఈ జీవకారుణ్య ఆశ్రమం యొక్క డీటెయిల్స్ అనేవి మొత్తం కూడా మెన్షన్ చేస్తాము. సార్ చాలా ధన్యవాదాలండి. ఈ రోజుల్లో మీలాంటి వ్యక్తిని కలవడం చాలా సంతోషం. మా ఛానల్ ద్వారా పరిచయం చేయడం కూడా మా అదృష్టం. చాలా ధన్యవాదాలమ్మా. అట్లాగే ప్రజలకు కూడా మంచి ధన్యవాదాలు. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూగజీవుల్ని రక్షించాలని చెప్పేసి మా యొక్క జీవకారుణ్యం తరపున, ఈ ఛానల్ తరపున కూడా మేమందరికి కూడా తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు.